ఏదో మ్యాజిక్ ఏం వాడుతున్నావు రవి? ఏం తింటావు నువ్వు అసలు ఇంత ఎంగగా ఇంత బ్యూటీగా కనిపించడానికి? ఆ సబ్బే అందరూ వాడేది ఆ సబ్బే. మమ్మీ మమ్మీ. ఆన్ ఏ సీరియస్ నోట్, వెన్ యూఆర్ సరౌండెడ్ విత్ గుడ్ పీపుల్, హ్యాపీగా ఉన్నప్పుడు, ఐఎమ్ హాఫ్ ద టైమ్ సరౌండెడ్ విత్ హ్యాపీ పీపుల్. నిఖిల్ వాడు ఉంటాడు, వీఆర్ వెరీ పాజిటివ్ బంచ్ ఆఫ్ పీపుల్. మేము అది వాడేం తెలుసా వీడేం తెలుసా ఏముండదు. అట్లాంటి జనాలు నా చుట్టుపక్కల ఉంటారు. ఫస్ట్ టు స్టే యంగ్, నీ చుట్టుపక్కల మేక్ దట్ కంపెనీ హ్యాపీ, పాజిటివ్. అవతల వాళ్ళ గురించి వద్దు, ఫ్యూచర్ గురించి స్ట్రెస్ వద్దు, పాస్ట్ గురించి డిప్రెషన్ వద్దు. ఇప్పుడున్న మూమెంట్ ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. దట్ ఈస్ వాట్ ఐ టెల్ వి ఆల్సో. సో బేసిక్గా ఏంటంటే నాకు అవి కావాలి ఇవి కావాలి, నా లైఫ్లో నేనేం సాధించలేను అనే వాళ్ళు చాలా మంది అది సాధించలేక డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అనుకున్నది అవ్వలేదు, లేకపోతే నాకు కావాల్సింది దొరకలేదు అని. అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు రవి? బీ లైక్ నిఖిల్ అంట. నా ఫ్రెండ్ అని కాదు కానీ వీవ్ బీన్ వెరీ క్లోజ్. ఒక 20 years నుంచి వాడి దగ్గర చాలా నేర్చుకోవచ్చు. చిల్డ్ లైఫ్, రిలాక్స్డ్ లైఫ్. కానీ ఉండలేము అందరం అట్లా. అలానే ఉండాలి. పొగుడుతున్నా వాడు ఎంత తెలుసా, వాడు అసలు నేనన్నా ఆలోచిస్తే మరి ఇది ఎట్లా అది ఎట్లా అని వాడికి ఒక్క సెకండ్ ఉండదు. వాడికి నా కుక్కలకి ఫుడ్ ఉందా, నాకు రాత్రికి బీర్ ఉందా. మా ఇంట్లో చూస్తారు రా బాబు మాటి అంటే అమ్మకు తెలియదా? తెలిసి ఎట్లా చెప్తున్నా అంటే ప్రతి క్షణం నేను అదే ఆలోచిస్తాను. అందుకే అమ్మాయిల గురించి చెప్పట్లేదు కదా రవి. మరి చెప్తే వేరే విధంగా ఉంటుంది కదా అట్లా. సో చిల్డ్ లైఫ్ డార్లింగ్. నేను ఏం చెప్తానంటే డోంట్ స్ట్రెస్. స్ట్రెస్ ఉంటుంది, అది ఉండకూడదు అని అన్నాను. వెన్ యూ హ్యావ్ కిడ్స్, వెన్ యూ హ్యావ్ లైఫ్, ఫ్యూచర్, సేవింగ్, ఇవన్నీ రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి వై డూ యూ స్ట్రెస్ సో మచ్? 24 hours ఒక అర్ధగంట స్ట్రెస్ అవ్వు, దాని తర్వాత చిల్. దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. దేనికోసం టెన్షన్ దేనికో. మీరు సక్సెస్లో ఉన్నప్పుడు ఎలా దాన్ని ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? నేను ఇంకా బేసికలీ సక్సెస్ అవ్వలేదు. ఇంకా దిస్ లాంగ్ వే. అంటే అకార్డింగ్ టు యూ, అకార్డింగ్ టు ఆపోజిట్ పర్సన్, నేను సక్సెస్ అంటే టీవీలో కనబడుతున్నాడు, లేకపోతే బాగానే సంపాదిస్తున్నాడు, అందరు బాగున్నారు. బట్ మై గోల్ ఇస్ సంథింగ్ ఎల్స్. నా సక్సెస్ డెఫినిషన్ ఏంటి? మీ సక్సెస్ అంటే ఏంటి? ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీస్, మంచి సినిమాలు చేయాలి, ఆడియన్స్ ఆదరించాలి. దానికి నేను ఎంచుకున్న రూట్ ఏంటి? యాంకరింగ్. ఇలా ఇండస్ట్రీలో వద్దాము అని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఎంచుకున్న పాతే నన్ను తిప్పి కొడుతుంది. బికాజ్ ఐఎమ్ సో యూస్ టు టీవీ. అందరు నన్ను టీవీలో చూసి ఇప్పుడు ఎట్లిందంటే, అరే నిన్న రాత్రి వీడిని టీవీలో చూసా, ఇప్పుడు 200 పెట్టి నేను వీడిని స్క్రీన్లో చూడాలా. అందుకే చాలా మంది టీవీ ఆర్టిస్టులకు ఫ్యాన్స్ ఉంటారు. అవును. అన్నా సినిమా చేయి అంటారు. అలా చాలా మంది టీవీ ఆర్టిస్టులు చేశారు. కానీ థియేటర్స్కి చూడడానికి రారు వాళ్ళు. ఏంటి అసలు ఆ మ్యాజిక్ ఏంటి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. చాలా మంది హీరోస్ కూడా ఫీల్ అయ్యారు దీనికోసం. సినిమా హ్యాస్ బికమ్ మ్యాసివ్ టుడే. తెలుగు సినిమా వేరే గ్లోబల్ స్టేజ్ లో ఉంది. సినిమా అంటే విఎఫ్ఎక్స్, సినిమా అంటే గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్, రాజమౌళి గారు, పుష్ప, సుకుమార్ గారు అని ఒక మెంటల్ గా ఫిక్స్ చేస్తారు తెలుగు ఆడియన్స్. వెన్ మీ ఆర్ యూ ఆర్ ఎనీవన్ మేము చేసినప్పుడు మన బడ్జెట్స్, పుష్పకి 1% మా సినిమా బడ్జెట్ ఉంటుందేమో, నాట్ ఈవెన్ 1%. RRRకి 0.5% ఉంటుందేమో నేను చేస్తే సినిమా బడ్జెట్. టీవీ ఆర్టిస్టులు చేస్తే సినిమా, దాంట్లో కొత్త కథ, ఒరిజినల్ ప్లేసెస్, ఎలాంటి విఎఫ్ఎక్స్ మాకు అంత ఉండదు, అంత ఫ్రీడమ్ ఉండదు మాకు. అది చేసిన జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను పోయి 10 మందిని కొడితే ఓకవయ్యా అంటే, మేము అటు ఇంతకు ముందు కూడా చెప్పా, అటు మేము స్టార్స్ కాదు, అటు మేము నార్మల్ పబ్లిక్ కాదు, ఇక్కడ మధ్యలో ఉన్నాం. వీడు పట్టుకొని లాగనికి చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఒక మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, దే డోంట్ రిప్లై ఆర్ వాళ్ళు పోస్టులు పెట్టారు, రీల్స్ చేయరు. మనం చేస్తాం, మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ది ఆడియన్స్. బట్ మహేష్ బాబు గారు 6 నెలలకు ఒకసారి, ప్రభాస్ గారు 6 నెలలకు ఒకసారి థియేటర్లో కనబడితే వెళ్ళి చూస్తాం. సో అది మనం చేయలేం. మనం రోజు ఉండాలి టచ్లో. రోజు ఉన్నప్పుడు అంటే ఎందుకు మన మీద డబ్బులు ఖర్చు పెడతాడు ఫ్రీగా టీవీలో కనబడుతుంటే? ఈ లాజిక్ ని బ్రేక్ చేసి వెళ్ళిన వారు ఉన్నారు. శివకార్తికేయన్ చెన్నైలో తమిళ్లో చేశారు. హీ స్టాప్డ్ టీవీ, మెల్లగా స్టోరీ ఎంచుకొని లుక్ మార్చుకొని కంప్లీట్గా హీజ్ మై ఇన్స్పిరేషన్, డెడ్ ఇన్స్పిరేషన్. అంటే ఆయన పాత్రలో నేను నడవాలనుకుంటా. కానీ మీకుందా ఆలోచన కొన్ని రోజులు టీవీ స్టాప్ చేసి నేను మళ్ళీ లుక్స్ చేంజ్ చేసి వెళ్ళాలి అని? చేస్తుంది కదా, ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్. కష్టంగా ఉంది, బట్ నో చెప్తున్నా. టీవీ ఏదన్నా చేద్దాం అది చేద్దాం అంటే ఐఎమ్ డైరెక్ట్లీ టెలింగ్ నో. కొంచెం కష్టంగా ఉంది, బికాజ్ అది నా బ్రెడ్ అండ్ బటర్. దట్ ఈస్ వేర్ మై లైఫ్ బిగాన్. అది ఎప్పుడు ప్రొఫెషన్ అవుతుంది అనుకోలే, బట్ మోర్ దెన్ ప్రొఫెషన్ అయిపోయింది టీవీ. కానీ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఉన్న అది కొంచెం కష్టం ఉంటుంది, బట్ నో అని చెప్పడంతో ఒక ధైర్యం వస్తుంది. ఎస్, యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్.
అది రేపు పొద్దున హిట్ అయినా ఫ్లాప్ అయినా అది నా వల్లనే, ఎవరి వల్ల కాదు అని ఒక రీజన్ కూడా ఉంటుంది. బట్ ఐ వాంట్ డూ గుడ్ వర్క్, అందరికీ జనాలకు నచ్చుతుంది అనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ఓ ఇప్పుడు మీరు మూవీ కోసం నేను అంటే gap నాకు తీసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే టీవీ హ్యావ్ లెర్న్డ్ ఐ వాంట్ టు మూవ్. అంటే స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాలి. 15 సంవత్సరాలు టీవీలో ప్రతి ఒక్క ఛానల్లో అన్ని షోస్, అన్ని జానర్ షోస్ చేసుకుని వచ్చిన వాట్ నెక్స్ట్, ఎంతవరకు టీవీ చేస్తాం మనం? ఇట్ ఈస్ టైమ్ యూ గెట్ ఇన్ టు కాలేజ్ నౌ. గుడ్ వర్క్, గుడ్ స్టోరీస్, సేమ్ స్క్రీన్, సైజ్ పెరిగిందంతే, ఆ విధంగా ఎంటర్టైన్ చేయాలి. కానీ సమ్ టైమ్స్ మనం ఎక్కడో ఎంత ఇప్పుడు మీరు చేసే వర్క్లో అవ్వచ్చు, ఫ్యామిలీ వేలో అవ్వచ్చు, దీన్ని ఎలా బీట్ చేయాలి, నేను దీన్ని ఎలా క్రాస్ చేసి ముందుకెళ్ళాలి అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా మీకు? నా ఫ్యామిలీ అంత ఛాన్స్ ఇవ్వదురా నాకు. అంటే తెలిసిపోతుంది, అట్లీస్ట్ మై వైఫ్, మా అమ్మకి తెలిసిపోతుంది ఏడికి సెట్ అవ్వట్లేదు, ఏదో అవుతుంది, అక్కడికి వచ్చి కవర్ చేస్తారు. దే విల్ నాట్ లెట్ మీ ఫాల్. పడ్నా వెంటనే లేపేస్తారు. ఓకే, సో ఫ్యామిలీ ధైర్యం ఉంది కాబట్టి మనకి ఏది వచ్చినా దాన్ని ఫేస్ చేయగలుగుతాం. ఒకప్పుడు చాలా లో ఫీల్ అయినారా, ఎందుకంటే నేను పనిచేసిన లేడీస్తోనే నాకు ప్రాబ్లం అయింది. అరే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇట్ వాజ్ విన్ యూ గ్రూ, ఐ గ్రూ. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? నువ్వు అనుకున్నావా రవి ఎప్పుడైనా ఈ లేడీస్తోనే నేను ఈ యాంకరింగే చేయకూడదు, ఎందుకురా మనకి తలనొప్పి అని ఎప్పుడైనా మీకు అనిపించింది? ఐఎమ్ ది ఓన్లీ యాంకర్. ఇంత ధైర్యంగా గర్వంగా చెప్తా, ఐ వర్క్డ్ విత్ ఆల్ ది ఫీమేల్ యాంకర్స్. అవును, నేను ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడక్షన్ హౌస్కి నేను ఈవిడతో చేయలేదని చెప్పలేదు తెలుసా. చెప్పలేదు. అవును, నేను చెప్పను కూడా. బయట వచ్చి రకరకాలుగా మాట్లాడినా ఒక ఛానల్ నుంచి ఈ షో చేయాలి అంటే ఎవరండి యాంకర్ అనను నేను. కాన్సెప్ట్ ఏంటండి అని అంట. దాని తర్వాత చెప్తారు. కొన్ని సార్లు అయితే సెట్కి వెళ్ళిన తర్వాత ఫీమేల్ యాంకర్ కూడా ఉందండి అని చెప్పారు నాకు. ఓకే అండి, ఎవరు? ఓకే అమ్మా, ఇట్లా చేస్తున్నాం మనం కూడా అట్లే అనుకున్నాం. ఐ వర్క్డ్ విత్ ఆల్, చిన్న పెద్ద కాదు, సుమక్క దగ్గర నుంచి ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయితో కూడా నేను యాంకరింగ్ చేసిన. మీరు ఎప్పుడైనా విన్నారా కొంతమంది యాంకర్స్ పక్కన ఎవరైనా ఉంటే నేను చేయనని? చాలా మంది చెప్తారు. ఇప్పుడున్న యాంకర్స్ వాళ్ళతోనైతే నేను చేయనండి చెప్తారు, ధైర్యంగా చెప్తారు. ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా అలాంటిది? ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా? అంటే అక్కడి వరకు రాలేదు. అంటే నేను రవి ఉంటే నేను చెయ్యను. అంటే బేసిక్గా మనల్ని డామినేట్ చేస్తారని కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బేసిక్గా రవి ఉన్నాడు అంటే చాలా మంది అమ్మో రవి అక్కడ ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆ షోని హిట్ చేస్తాడని అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక అమ్మాయితో యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా లైవ్ ఈవెంటే అనుకోండి, ఇప్పుడు మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సో అండ్ సో, ఈ రోజు రచ్చ ఉండబోతుంది అని అవుతాం మనం. ఆ పాజ్ ఎంత సెకండ్ కూడా ఉండదు. ఆ సెకండ్లో ఈవిడ అందుకోవాలి. అవును. ఈవిడ అందుకోకపోతే బ్రేక్ రావద్దు కదా. ఏ చెప్పు, నువ్వు మాట్లాడు అనలే కదా మైకులు పెట్టుకొని. అవును. సో మనం ముందుకెళ్తాం, ఎందుకంటే మనకు కంటెంట్ తెలుసు కాబట్టి. ఈవిడ ఏమనుకుంటుంది, నన్ను చూస్తాడో, లేకపోతే పాజ్ ఇస్తాడో, నాకు చెప్తాడో, లేకపోతే ఎన్ని ఇయర్ నుంచి డైరెక్టర్ చెప్తాడో. నువ్వు వెయిట్ చేస్తున్నావు, కానీ లైవ్ ఆడియన్స్ కి తెలియదు కదా. షో అయిపోవాలి, ప్రొడ్యూసర్ డబ్బులు ఈ టైం వరకు కెమెరా తీసేస్తా అంటాడు, నాకు బత్తలు ఇవ్వాలంటే, లేకపోతే కెమెరా. సో అవన్నీ ఆలోచించుకొని పోతా. కానీ తర్వాత ఏం చెప్తాడు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు తెలుసా, నన్ను తొక్కేశారు తెలుసా. ఎప్పుడైనా అన్నారా మీతో చేసే యాంకర్స్? అన్నారు, ఇప్పుడు చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో, అది ఆ అవకాశం కాదు, తీసుకోవాలి. అక్కడికి వచ్చి ఆన్ స్టేజ్ వచ్చినప్పుడు ఎక్కడ లో అవుతుంది. ఈ డ్యుయల్ యాంకరింగ్ అనేది చాలా కష్టం. ఒకరు మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఏం చేస్తున్నారంటే అందుకోవాలి. మాట్లాడేది అది ప్రొఫెషనల్గా చేస్తారు, చాలా మంది చేస్తారు. బట్ కొంతమంది చేయలేరు. బయటకు వచ్చి తొక్కేసాడు, ఆడు ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే టీవీకి ఏ షోకి నంబర్స్ వస్తే ఏ షోకి నంబర్స్ రావో ఎవడికి తెలియదు. సడన్గా అంత కష్టపడలేదు, సూపర్ నంబర్ వచ్చింది. సడన్గా చెమట రక్తం అన్నీ చిందించాం, అదే సూపర్ వచ్చింది రా కంటెంట్, ఇది జడేదా ఈ అమ్మ అసలు పగిలిపోతుంది అని కూడా నంబర్ రావు. సో అది మన చేతిలో లేనప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ, గుడ్ వర్క్ చేస్తూ వెళ్ళిపో.